అది మాలలను అగౌరవపరచడమే, మాలని అవమానించడమే అవుతుంది. రెండవ విషయము, రాహుల్ గాంధీ గారు దేశమంతా చేతిలో రాజ్యాంగం పుస్తకాన్ని తీసుకొని సేవ్ కాన్స్టిట్యూషన్ నినాదం ఇస్తున్నారు. దేశమంతా రాజ్యాంగం చేతిలో పట్టుకొని రాజ్యాంగాన్ని పరిరక్షిద్దామని నినాదం ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మీ అధిష్టాన నిర్ణయానికి మీరు కట్టుబడి లేరా? ఇక్కడ ఆలోచించాలి. ఎందుకంటున్నానంటే మొన్న ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చట్టానికి లోబడి లేదు. ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు ఎటువంటి సాక్ష్యాలు ఆధారాలు లేవు. ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది రాజ్యాంగానికి విరుద్ధమైన జడ్జిమెంట్. అంటే రాజ్యాంగానికి విఘాతం కల్పించే అంశాలను సుప్రీంకోర్టు ప్రస్తావించినప్పుడు ఒక సైడ్ ఏమో రాహుల్ గాంధీ గారు సేవ్ కాన్స్టిట్యూషన్ అంటే మీరు ఆ గౌరవంతో రాజ్యాంగాన్ని గౌరవించాలి కదా, మీ అధిష్టానం యొక్క మాటల్ని గౌరవించాలి కదా. మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి వచ్చినటువంటి జడ్జిమెంట్ కాన్స్టిట్యూషన్కు లోబడి ఉందా? అడ్వకేట్ జనరల్తో చర్చ చేయాలి, అసెంబ్లీలో చర్చ చేయాలి, మాల ప్రజాప్రతినిధులతో చర్చలు చేయాలి. చర్చలు చేయకుండా వన్ సైడ్గా వర్గీకరణ చేస్తామంటే ఊకుందామా? ఇక కృష్ణమాదిగా ఇంకో బ్లేమ్ ఏం చేస్తున్నాడంటే కమ్యూనిటీ మొత్తం దోచుకున్నది అంటున్నాడు. వాస్తవానికి మనం సమాధానం ఇవ్వలేదు. మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో ఒక దామోదర సంజయ్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఉన్న కాలం కూడా స్వల్ప కాలమే, తక్కువ కాలమే. ఆ తక్కువ కాలంలోనే మీరు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి మాలమాదిగలు, మీకు వ్యవసాయ భూమి ఉన్నా, మీకు ఇండ్ల భూములు ఉన్నా ఒక మాల ముఖ్యమంత్రి ఇచ్చినాయి. అవి దాంట్లో నేను లిస్ట్ అవుట్ చేస్తే మాలల కంటే మాదిగలకే ఎక్కువ ప్రయోజనం జరిగింది దామోదర సంజయ్ ఉన్నప్పుడు. ఆ ఒక్క అంశాన్ని చూపించి మాలలే దోచుకున్నారంటే నీ కమ్యూనిటీలో కాలేదా లీడర్లు? 4 సార్ల రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. మీ దగ్గర ఎవరు ఇప్పుడు హెల్త్ మినిస్టర్? దామోదర రాజనర్సియ. ఇప్పుడు ఆయన మినిస్టర్ కాదా? వాళ్ళ నాన్న మినిస్టర్ కాదా? దోచుకున్నాడు అంటే నిజంగా మనం ఆలోచించాలి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఐపీఎస్, వాళ్ళ అమ్మ టీచర్, నాన్న టీచర్, చెల్లెలు డాక్టర్, తమ్ముడు ఎంప్లాయ్, బావ ఎమ్మెల్యే. ఇప్పుడు కృష్ణమాదిగ భాషలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దోచుకున్నట్టే కదా. ఇక్కడ విషయం ఏమిటంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే న్యాయమైన వాటా అంటున్నాడు. న్యాయం కొరకు పోరాటం చేస్తున్న మాలలు కేవలం వాళ్ళ కులం గురించి ఆలోచించి ఆపుతున్నారు. నేను 59 కులాల గురించి మాట్లాడుతున్నా అంటున్నాడు. ఇది కూడా పచ్చి అబద్ధమే. ఇదే కృష్ణ మాదిగ మంద ఏలియా ఉస్మానియా యూనివర్సిటీ రిక్రూట్మెంట్లో ఒక బైండ్లోడ్కి రావాల్సినటువంటి పోస్టును, అతని పేరు డాక్టర్ జిలకర శ్రీనివాస్, అతనికి రావాల్సిన పోస్ట్ను ఎవరికి ఇచ్చాడు? మాదిగకి ఇప్పించాడు. అతనికి అన్యాయం చేయలేదా? ఇదేనా నీ సమన్యాయం? ఒక బైండ్ల అమ్మాయి నీ వర్గీకరణ కొరకు ఆ రోజు చంద్రబాబు గవర్నమెంట్లో అత్యంత కీలక పాత్ర పోషించినటువంటి ఆ రోజు మినిస్టర్ కడియం శ్రీహరి గారు వాళ్ళ బిడ్డకు టికెట్ వస్తే ఏమని ప్రకటన చేశాడు? ఆమె అసలు ఎస్ఏ కాదు, ముస్లిం అని ప్రకటన చేశాడు. ఇదా కృష్ణమాదిగ నీ సమన్యాయం? కృష్ణమాదిగా చెప్పేది సమన్యాయం కాదు. కృష్ణమాదిగా చెప్పేదంతా అబద్ధం. అది అబద్ధమని మీరు చాటి చెప్పనంత వరకు అతను సమాజంలో ఏలుతూనే ఉంటాడు. అది అబద్ధమని చెప్పే సమయం ఈరోజు ఆసన్నమైనది. ప్రతిసారి మాలల్ని టార్గెట్ చేస్తా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? మాలలు అడ్డుకున్నారను. వాస్తవానికి 341 ఆర్టికల్ అమెండ్మెంట్లో మాలలు కాదు, ఈ దేశంలో ఉన్న ఏ వర్గం దాన్ని ఆపలేదు. ఒకవేళ రాజ్యాంగ ప్రక్రియ ప్రకారం చేస్తానంటే 341ను సవరించాలంటే ఏం జరగాలి?
దేశంలో 50% రాష్ట్రాల అసెంబ్లీలో బిల్లు ఆమోదించబడాలి. అది మాలల చేతులు ఉందా? దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 1262 కులాల్లో ఎస్సీ కులాల్లో మెజారిటీగా ఉన్న కులం చమార్ కులం. నాది చమార్ కులం అని చమార్లను అరువుగా తెచ్చుకున్నావు కదా, మరి ఆ చమార్లను ఒప్పి ఆ రాష్ట్రాలు ఒప్పి రాష్ట్రాల అసెంబ్లీలో బిల్లు ఆమోదించమను. దాని తర్వాత 2 ఉభయ సభల్లో బిల్లు ఆమోదించబడుతుంది. కానీ అలా జరగదు. ఆర్టికల్ 341 చట్టపరంగా రాజ్యాంగపరంగా చేయరాదు. మోడీ కాదు, మోడీ అబ్బదిగి వచ్చినా అది సాధ్యం కాదు. కాబట్టి మోడీ మాదిగల ఓటు బ్యాంకును ఓన్ చేయడానికి ఏం చేశాడు? సుప్రీంకోర్టు ద్వారా దొడ్డిదారిని వచ్చాడు. సుప్రీంకోర్టు ద్వారా దొడ్డిదారిని వచ్చారు. ఈరోజు మాదిగలు అంటున్నారు ఏమని? అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గౌరవించరా? అత్యున్నత న్యాయస్థానము ఈ ప్రపంచంలో ఎప్పుడు కూడా పార్లమెంట్కు రాజ్యాంగానికి భిన్నమైనటువంటి తీర్పులు ఈ ప్రపంచంలో ఏ న్యాయస్థానం చేయలేదు, ఒక భారతదేశ న్యాయస్థానం తప్ప. సుప్రీంకోర్టు ఇట్సెల్ఫ్గా సుప్రీంకోర్టు నియమాలను ఉల్లంఘించింది. అది తీర్పు ఇచ్చేటప్పుడు ఈవి చెన్నయ్య కేసులో వచ్చినటువంటి జడ్జిమెంట్ పరిశీలనలో తీసుకోవాలి. అక్కడ పరిశీలనలో తీసుకోలేదు. ఇందిరా సహాని కేసులో 9 జడ్జిలు ఇచ్చిన ధర్మాసనం తీర్పును రెఫరెన్స్గా తీసుకోవాలి. అది తీసుకోలేదు. తీసుకోకుండా ఇది హోమోజీనియస్ కమ్యూనిటీ కాదు, హెట్రోజీనియస్ కమ్యూనిటీ అని ఏదో ఒక ప్రైవేట్ ఎన్జిఓ ఇచ్చిన రిపోర్ట్ను పరిశీలనలో తీసుకొని వర్గీకరణ ఆయా రాష్ట్రాలు ఈ విధంగా చేసుకోవచ్చని చెప్పింది. 341 అధికారము రాష్ట్రాలకు ఇవ్వకూడదు. ఇచ్చినట్లయితే ఈ విధంగానే రాజకీయ పార్టీలు ఎస్సీ కులాల్లో విభజన రేఖలు సృష్టిస్తారని బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో వాదించి దాని పవర్ కేంద్రానికి ఇచ్చారు. కృష్ణమాదిగా నిది న్యాయమైన పోరాటం అయితే పద, మాలల తరపున మేమందరం వస్తాం. మిగతా రాష్ట్రాల అసెంబ్లీలో బిల్లు ఆమోదించడానికి నువ్వు ప్రయత్నం చెయ్యు, నీతో పాటు మేము వస్తాం. దేశంలోని 50% రాష్ట్రాలలో బిల్లు ఆమోదించడానికి నువ్వు చేసే కృషికి మా మద్దతు ఉంటుంది. 2 ఉభయ సభల్లో బిల్లు ఆమోదించేటప్పుడు అది మెజారిటీ మీద ఆధారపడి ఉంటుంది, మాలల మీద ఆధారపడి కాదు. కానీ కృష్ణమాదిగా టార్గెట్ బాబాసాహెబ్ను మోస్తున్నటువంటి బాబాసాహెబ్ జనాన్ని నిర్వీర్యం చేయాలి. కాబట్టి వాడు ప్రతిసారి మాలలను టార్గెట్ చేసి మాలల్ని దోచుకున్నారని నిరూపించే ప్రయత్నం చేశాడు. ఈ దేశ దౌర్భాగ్యం ఏమిటంటే రాజ్యాంగం పట్ల ఈ దేశ సామాజిక వ్యవస్థకు ఎటువంటి ప్రేమ ఉండదు. ఈ దేశం మొత్తం జనాభాలో 1% జనాలకు కూడా భారత రాజ్యాంగం పట్ల నమ్మకం లేదు, గౌరవం లేదు, చదువరు కూడా. దాని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ జయప్రకాష్ నారాయణ్ మీ కూకట్పల్లిలో ఎమ్మెల్యేగా గెలిచాడు, ఏదో లోక్సత్తా పార్టీని పెట్టుకొని. ఆయన ఏమంటున్నాడు ఇంటర్వ్యూలో అంటే, మాదిగలు అడిగేది అది సామాజిక న్యాయం, జనాభా దామాష ప్రకారం ఇవ్వడంలో తప్పేముంది. ఒక రిటైర్ ఐఏఎస్ ఆఫీసర్ అండి ఆయన, స్వయం ప్రకటిత మేధావి. ఏదైనా ఇష్యూ వస్తే మీడియాలో నేనే మేధావిని మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. ఒక ఐఏఎస్ స్థాయి ఆఫీసర్ రిజర్వేషన్ యొక్క డైరెక్షన్ తెలియదా? రిజర్వేషన్ యొక్క డెఫినేషన్ తెలియదా? దాని వెనకాల ఉన్నటువంటి కోణాలు తెలియదా? రిజర్వేషన్ యొక్క డెఫినేషన్లో చాలా క్లియర్గా రిజర్వేషన్ ఈజ్ ఏ సోషల్ స్టిగ్మా, హిందూ వ్యవస్థ మూలంగా ఏర్పడినటువంటి సామాజిక కళంకాన్ని తూర్చిపెట్టడానికి ఇవ్వబడిందే రిజర్వేషన్. అంటే ఎస్సీ కులాలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ అంటరాని తనాన్ని పోగొట్టి సమాజంలో సమానత్వాన్ని స్థాపించడానికే. ఇక్కడ ఎక్కడైనా ఆర్థిక అంశం ఉందా? రిజర్వేషన్ అనేది ఒక గ్రూప్ పాలసీ, ఇది ఇండివిజువల్ పాలసీ కాదు. గ్రూప్ పాలసీని డివైడ్ చేయడం అది కాన్స్టిట్యూషన్కు వ్యతిరేకము. ఈ విషయం ఒక ఐఏఎస్ స్థాయి ఆఫీసర్ కూడా తెలియదు. మిగిలిన పార్టీలు గుడ్డిగా మాదిగల ఓటు బ్యాంక్ కొరకు వాళ్లకు మద్దతు ఇచ్చారు.
అది అబద్ధము, అది రాజ్యాంగానికి వ్యతిరేకమని మనం నిరూపించినట్లయితే ఆ పార్టీలు సాహసం చేసేది కాదు. ఏమనంటే న్యాయమైన వాట. కృష్ణవాదిగా నీకు దమ్ముంటే చలో, నువ్వు మాలలకు న్యాయం గురించి చెప్తావా? ఈ దేశంలో జరిగిన ప్రతి సామాజిక ఉద్యమానికి మూలకారకులే మాలలు. దాని ఉదాహరణ గద్దరన్న కాదా? కేజీ సత్యమూర్తి కాదా? బొజ్జ తారకల్ సార్ కాదా? కత్తి పద్మారావు సార్ కాదా? నువ్వంటావు ఫలానా విషయం మీద మాలల మీద దాడి జరిగింది, అక్కడ ఇది జరిగింది, మాదిగలు మేము ఎంబడున్నాం. నువ్వు ఎంబడి ఎందుకున్నావు? ఆడ ఏం బేరాలు కుదుర్చుకున్నావు? అన్ని విషయాలు మాకు తెలుసు, అన్ని విషయాలు మాకు తెలుసు. ఆర్ఎస్ఎస్ టార్గెట్, మతోన్మాదం యొక్క టార్గెట్ బాబాసాహెబ్ను నిర్వీర్యం చేయాలంటే బాబాసాహెబ్ జనాన్ని నిర్వీర్యం చేయాలి. కాబట్టి బాబాసాహెబ్కు ఆల్టర్నేట్గా జగ్జీవన్ తీసుకొచ్చాడు. ఏ జగ్జీవన్ తీసుకొచ్చాడు? పూనా ఒడంబడిక సమయంలో నా దగ్గర క్లియర్ బుక్ ఉంది. అక్కడ జరిగిన ఒప్పందంలో ఎంసీ రాజా అండ్ జగ్జీవన్ రామ్ మాకు ఎస్సీలకు ప్రత్యేక నియోజకవర్గాల కంటే గాంధీ ప్రాణాలే ముఖ్యం, మాకు ఎటువంటి రిజర్వేషన్ అవసరం లేదు సంతకం చేశాడు. పూడా ఒడంబడికలో నాకు రిజర్వేషన్ అవసరం లేదు, గాంధీ ప్రాణాలు ముఖ్యమని. అటువంటి వ్యక్తిని నువ్వు బాబాసాహెబ్ పక్కనే తెచ్చి నిలబెట్టావు. ఒకవేళ నువ్వు నిలబడితే నాకేం లేదు, నువ్వు దేన్నైనా నమ్ముకో. ఈ దేశం నీకు ఇచ్చినటువంటి హక్కు, అర్హత కూడా రాజ్యాంగం నీకు ఆ హక్కు ఇచ్చింది. కానీ కనీసం నువ్వు అరువు తెచ్చిన ఆ నాయకుడినైనా గౌరవించు. కృష్ణమాదిగా ఎలా గౌరవించాలి? జగ్జీవన్ రామ్ 1935లో ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ లీగ్ ఈ మీటింగ్లో ఏమన్నాడంటే, క్రిస్టియన్లుగా ఇస్లాంగా కన్వర్ట్ అవ్వడం పిరికి పందల చర్య, ద్రోహమని. మంద ఎలియా, నువ్వు క్రిస్టియన్ కాదా? క్రిస్టియన్వే కదా? నీ చేతు మీద సిలువ బొమ్మ లేదా? ఒకసారి ఫుల్ షర్ట్ మీద వేసుకొని ఆ సిలువను చూడు. నువ్వు తెచ్చుకున్నటువంటి జగ్జీవన్ రామ్ చాలా క్లియర్గా అంటున్నాడు, పిరికి పందల చర్య క్రిస్టియన్గా మారడం అని. మారడం రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కు. ఇక్కడ ఎవరైనా ఉంటే బాధపడాల్సిన అవసరం లేదు. రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కు, నేను దాన్ని గౌరవిస్తా. కానీ నువ్వు అరువు తెచ్చిన నీ నాయకుడు ఏమంటున్నాడంటే, క్రిస్టియన్గా మారడం పిరికి పందల చర్య, ద్రోహం అని. అంటే జగ్జీవన్ రామ్ భాషలో కృష్ణమాదిగా లేదా మంద ఏలియా ఎవరు? పిరికి పంద, ద్రోహి. నేను చెప్పట్లేదు. జగ్జీవన్ రామ్ గారి భార్య ఇందిరా గారు రాసినటువంటి పుస్తకంలో ఏ మైల్ స్టోన్ స్టోరీస్ ఏదో బుక్ ఉంటుంది. పేజ్ నెంబర్ 51, 52, 53, 54, 55, 56లో రామనామ జపంతోనే దళితుల అభివృద్ధి ఉంది, క్రిస్టియన్లుగా మారడం పిరికి పందల చర్య, ఇది ద్రోహపు చర్య అని జగ్జీవన్ రామ్ అన్నట్టు అతని భార్య రాసినటువంటి పుస్తకంలో ఎవిడెన్స్ ఉంది. నేను అనట్లేదు. విషయం ఏంటంటే, ఆయన క్లియర్ కట్గా అబద్ధాలు ప్రచారం చేసేటప్పుడు లేస్తే ఈ 30 సంవత్సరాలు ఒకటే దోచుకున్నారు, దొబ్బి తిన్నారు, దోచుకున్నారు, దొబ్బు తిన్నారు. ఇదేమన్నా మాంసపు ముక్కల వాటనా పంచుకోవడానికి? రిజర్వేషన్ అనేది ఒక అవకాశం. ఎవడైతే కష్టపడతాడో ఆడ సాధించుకుంటాడు. కష్టపడినటువంటి నీ కమ్యూనిటీకి నువ్వు చైతన్యం చేయి, పోటీలో దించు. గ్రూప్ పాలసీని నువ్వు డివైడ్ చేయరాదు. చేయాలంటే అది రాజ్యాంగ ప్రక్రియ. అది మాలల చేతులు ఉందా? 341 సవరిస్తా అంటే అది మాలల చేతులు ఉన్న అంశమా? లేని అంశం. మిత్రులారా ఆలోచించండి. ఇది ఎంఆర్పిఎస్ పేరిట మాలల మీద జరుగుతున్న దాడి. ఈ దాడిని ఇన్ని రోజులు మనం సహించాం. సంఖ్యలో వాడు ఎక్కువ ఉన్నాడని చూయించే ప్రయత్నం చేశాడు. ప్రజలంతా, మిగతా సమాజం అంతా, మిగతా పార్టీలంతా నమ్మాయి. సంఖ్యలో మాలలు ఎక్కడా తక్కువ లేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1971లో మాలలు మాదిగల కంటే 5 లక్షలు ఎక్కువ. సడన్గా తక్కువ ఎట్లయితారు? తక్కువ ఒక మిస్టేక్తో జరుగుతుంది. మాల ఉపకులాలను సపరేట్గా గణిస్తున్నారు. కానీ విషయం ఏంటంటే చాలా మందికి తెలియదు మాలలో ఉపకులాలు లేవని.
మాలల్లో వృత్తిరీత్యా ఇప్పుడు మీ ప్రాంతంలో బేగరి కులం ఏదండి? మాలోడు కాదా? పంబాలోడి కులమేది? మాలోడు కాదా? సుంకరోడి కులమేంటి? మాలోడు కాదా? నేతకాని కులమేంటి? మాలోడు కాదా? మాల నేత కులమేంటి? మాల కాదా? అంటే వృత్తిరీత్యా వాళ్ళకు ఏదైతే పేరుతో పిలవడం జరిగిందో అది కులంగా గణన చేశారు. ఇది చరిత్రలో అతిపెద్ద ఒక మోసం జరిగింది. ఆ మోసాన్ని మనం ఎదిరించలేదు. ఆ మోసాన్ని ఎదిరించలేదు కాబట్టి సింగిల్ మాల కమ్యూనిటీని ఇది చేసుకొని వాళ్ళు సంఖ్యలో తక్కువ ఉన్నారంటున్నాడు ఆయన. మిత్రులారా, ఆలోచించండి. మీ మౌనం ఎంత ప్రమాదాన్ని దారితీసిందంటే, ఒక సివిల్ సర్వెంట్ సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఏకపక్షంగా 80% మాదిగలకు అడ్మిషన్ ఇచ్చాడు. ఆ రోజు ప్రత్యక్షంగా నేను అతన్ని కలిసి అడిగాను, ఈ దేశంలో ఏ సివిల్ సర్వెంట్ ఇంతపు నీచ పని చేయలేదు. రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ ప్రకారము అందరికీ అవకాశాలు ఇవ్వాలి. కానీ ఆయన మాదిగత్వాన్ని ఒంట్లో పెట్టుకొని మాలల్ని అన్యాయం చేస్తూ కేవలం తన కులాలకు మాత్రమే అడ్మిషన్లు ఇచ్చాడు. మనం మొన్నటి వరకు అతని జెండా మోసినాం. ఎంత సోయి లేకుండా బ్రతుకుతున్నామంటే మన మీద జరుగుతున్న దాడి మనకు అర్థం కాదు. మనల్ని దోపుకుతున్నారు అంటున్నాడు, అయినా మనకు రోషం రాదు. మనమే దోచుకున్నామంటున్నాడు, అయినా మనం ఎక్కడ రియాక్ట్ కాము. ఈ రియాక్ట్ కాకపోవడమే పరిణామాలు. వాళ్లకు ఈరోజు పరిస్థితి ఏమొచ్చిందంటే, మాలలు మీటింగ్ పెడతా ఉంటే విమర్శలు స్టార్ట్ అయినాయి. ఎంత విమర్శలు స్టార్ట్ అయినాయి? ఈ దేశంలో ప్రతి కులం మీటింగ్ జరుగుతుంది. రెడ్ల కులం మీటింగ్లో రేవంత్ రెడ్డి వెళ్తాడు, కాపు కులం మీటింగ్ జరుగుతుంది, కోమట్ల మీటింగ్ జరుగుతుంది. మాలలు మీటింగ్ పెట్టడమే నేరం అయిపోయింది. ఏమనంటే మాలలు కులవాదులు అయిపోయారు, మనువాదులు అయ్యారంట. ఎవడో సింగర్ బతక నేర్చున్నాడు కూడా రాజ్యాంగం గురించి మాట్లాడతాడు. మీరు అంబేద్కర్ వాదులు కాదు, మనువాదులట. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడడం అంబేద్కర్ వాదమా? అది న్యాయమైన పోరాటమా? కృష్ణ మాదిగది పూర్తి స్థాయిలో న్యాయానికి విరుద్ధమైన పోరాటం. కృష్ణ మాదిగా అలియాస్ మంద ఏలియా, నీకు దమ్ముంటే మాలలు సామాజిక న్యాయం కొరకు పోరాటం చేయడంలో ఎన్నడూ ముందుంటారు. నీకు నిజంగా దమ్ముంటే రా, 2 కులాల తరపున చర్చిద్దాం. ఈ రాష్ట్రంలో ఉన్న 59 కులాల డాటాను సేకరిద్దాం. శాస్త్రీయబద్ధంగా వాళ్ళ వెనుకబాటుతనాన్ని నిరూపిద్దాం. నిరూపించిన తర్వాత మొత్తం 59 కులాలకు 1, 2, 3, 4 పేరిట 59 రోస్టర్ పాయింట్లు ఇద్దాం. మొదటగా ఎవడు వెనుకబడ్డాడో రిజర్వేషన్ మొదటగా వాడికి అమలు చేద్దాం. మేము రెడీగా ఉన్నాం. ఒకవేళ సామాజిక న్యాయం కొరకు నువ్వు మాట్లాడితే మాలలుగా మేము రెడీ ఉన్నాం. దీనికి మాదిగలుగా మీరు రెడీ ఉన్నారా? అయితే రండి. రారు. ఎప్పుడు మాలల మీద పడి ఏడవడమే అతని ఉద్యమం. కాబట్టి మిత్రులారా, జాగ్రత్తగా ఆలోచిద్దాం. రాష్ట్రంలో 2nd హైయెస్ట్ మెజారిటీ కమ్యూనిటీ మనది. మాలల జనసంఖ్యను నిరూపిద్దాం, మాలల తడాఖను చూయిద్దాం. 1 డిసెంబర్ రోజున జరుగుతున్నటువంటి మాలల సమ్మేళనం, ఇక సింహగర్జన అందాం. నిజమే, మాలల సింహలమే. చరిత్ర మీద రాను, ఎందుకంటే టైం తక్కువ ఉంటుంది. చరిత్ర మీద నేను స్పెషల్లీ మాట్లాడతా. నాలాంటి వాళ్ళు 1000 మంది పుట్టినా మాలల చరిత్ర రాయడం అంతం కాదు. అంత పెద్ద చరిత్ర మాలలకు ఉంటుంది. ఇక్కడ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈ దేశంలో బ్రిటిష్ పాలకులు పాలించేటప్పుడు ఏదైనా కులం మీద వాళ్ళు పుస్తకాలు రాసిండ్రంటే కేవలం మాల కులం మీదనే. తెలుసా ఈ విషయం? దాదాపు 50 పుస్తకాలు రాసిండ్రు బ్రిటిష్ వాళ్ళు కులాల మీద. మన సౌత్ రీజియన్లో మాల కులం గురించి ఎడ్గర్ థర్స్టన్ రాసిన పుస్తకంలో మాలల యొక్క గొప్పతనం, గౌరవం, సంస్కృతి గురించి చాలా గొప్పగా రాశాడు. ఏ బ్రిటిష్ ఇంటలెక్చువల్ ఈ దేశంలో మిగతా ఏ కులం గురించి కూడా ఎక్కడ రాయలేదు, మాట్లాడలేదు. అది మాలల చరిత్ర.
ఇప్పుడు ఏమైందంటే సింహం తన చరిత్ర తాను రాసుకోనంత వరకు వేటగాడు చెప్పిన పిట్ట కథలే చరిత్ర అవుతుంది. ఇప్పటివరకు వేటగాడు మంద ఏలియా చెప్పిందే పిట్ట కథలే చరిత్ర అయింది. ఇప్పుడు సింహాలం మనం మన చరిత్రను లిఖిద్దాం. 1 డిసెంబర్న జరిగే ఆ మీటింగ్ను మనం విజయవంతంగా సక్సెస్ చేద్దాం. సక్సెస్ చేయడం ఆ మీటింగ్ వంతు ఒకటే భాగం కాదు. కంటిన్యూగా మాల కమ్యూనిటీలో చైతన్యం తీసుకురావడానికి, పొలిటికల్లీ వాళ్ళని ఆర్గనైజ్ చేయడానికి మనమందరం కృషి చేద్దాం. ఇంత ఓపికతో విన్న మీ అందరికీ, ఈ కార్యక్రమాన్ని ఎంతో కష్టపడి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమ నిర్వాహకులకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు మరోసారి పేరు పేరున ఉద్యమ జైభీములు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. పెద్దలు దిగంబర్ కాంబ్లే ఆవాజ్ ఏడ రావాలా? అబద్ధాలు చెప్పేవాడికి గుండె వగిలిపోవాలా. జై భీమ్, జై భీమ్, జై మాలా, జై మాలా, జై మాలా, జై మాలా, జై మాలా, జై భీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్.